జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు నిజాంపేట గ్రామాభివృద్ధికి కృషి చేసిన మరి మాన్యులు శ్రీ కొలను శ్రీనివాస్ మన కొలను నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ కూడా, నా తోటి మిత్రులకు, అదేవిధంగా స్కూలు అధ్యాపక బృందానికి శుభాశీస్సులు, శుభాభివందనాలు, స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం జరుపుకున్నటువంటి స్వాతంత్ర్యం మనం చెప్తున్నటువంటి వందే మాతరం స్వేచ్ఛగా మనం భారతమాతను స్మరణలోనికి తీసుకొని పూజించగలుగుతున్నాం. ఎనలేని మరి గౌరవాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. వందే మాతరం అని స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాం. ఇది గతంలో లేదు. వందే మాతరం అంటే జైల్లో పెట్టినటువంటి సందర్భం. మరి భారత మాతను కొలిస్తే వారికి శిక్షలు విధించినటువంటి సందర్భం. నిరంకుశత్వ పరిపాలనలో మగ్గిపోయి అనేక సంవత్సరాలు భారతదేశ ప్రజలు వెలువెల్లాడిపోయారు. అలాంటి సందర్భంలో మరి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణాలను త్యజించి మరి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని, మనందరం కూడా దేశభక్తిని కలిగి ఉండాలని, మరి భారత పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మన శరీరంలో ఉన్నటువంటి అణువులు దేశభక్తిని మరి నింపుకోవాలని, వారు మీరు ఎదిగిన తర్వాత మరి దేశం కోసం, సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మన యొక్క జాతీయ జెండాలో ఉన్నటువంటి 3 రంగులు ఉన్నాయో అదే కాషాయం మరి శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ తెలుపు ఏదైతే ఉందో ఆ తెలుపు రంగు స్వేచ్ఛకి, అదేవిధంగా శాంతికి చిహ్నంగా నిలుస్తుంది. ఏదైతే మరి పచ్చ రంగు ఉందో ఈ పచ్చ రంగు దేశం యొక్క అభివృద్ధికి, సత్య శ్యామలానికి ప్రతీకగా నిలుస్తుందని అందరికీ కూడా తెలియజేస్తూ, మరొక్కసారి వచ్చినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మిత్రులకి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే 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 వందే. Sir, take your seat. Thank you for your valuable speech, sir.